నీ అవ బిల్డర్ ఆడు అమ్మిండు అవతల పడ్డాడు ఏది తెలుసుకోకుండా కొంతే కొత్త పరిశాన్ కాబట్టే. ఓ కొడుకు మా ఇంటి మీదకి ఎక్కితే చెరువు కిలేరుగా అగబడుతుంది. ఇంత బఫర్ జోన్ల గిట్లున్నమా ఏంది? అమ్మని అమ్మ గా బుల్డోజర్ గిటే వస్తుంది. పుసుక్కున మా ఏరియాకి సూటి పెట్టిందా ఏం పాడు? ఇగో అన్న ఫస్టే చెప్తున్నా, రేట్ 10 ఎక్కువైనా మంచిదే, కానీ హైడ్రా ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ తెస్తేనే కొంటా. గిట్లున్నాయి పట్నం పబ్లిక్ పరిశాన్లు. ఇప్పుడు గీము చెడు దేనికంటే ఈ ఏడు హైదరాబాద్ కు హైడ్రా అదురు పుట్టించిందని అనుకున్నాము, కానీ 200 ఎకరాలు కబ్జాలకెళ్ళి ఇడిపించిందటల్లో. ఇది వెట్టిన కాంచెల్లి ఏం జరిగింది, ఏం చేసింది అంతా చెప్పుకొచ్చిండు కమిషనర్ రంగనాథ్ సారు. జూలై 19 తర్వాత ఏ పర్మిషన్ దాన్ని అంత ముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ FTL బఫర్లో వస్తే కనుక డెఫినెట్ గా దాని మీద సంబంధిత అధికారులు అకౌంటబుల్ చేస్తూ కూడా వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుందన్నమాట. గదన్నట్టు జూలై 19 కంటే ముంగటిలో తెరువమని మళ్ళొక పారి కులం కుల్లా చెప్పిండు. కానీ షెడ్లు దుకాణాలుంటే మాత్రం బాజాప్తా ఉల్సుడేనట. అవుటర్ కింద 1000 మీద చెరువులు గుర్తుపట్టిరట. వాటికి FTL బఫర్ జోన్లు ఫిక్స్ చేసి వెబ్సైట్ లో పెడతారట. అందరికి తెలిసేటట్టు ఇండ్లు జాగాలు కొనేటోళ్ళు అందులో చెక్ చేసుకోవాలి. కానీ ఫలానా తవల ఉంటే ఏం కాదని ఎవరికైతే సర్టిఫికేట్ ఇయ్యదట హైడ్రా. షెల్రు కుంటల కాడ సీక్రెట్ కెమెరాలు పెడతారట. అవసరమైతే సెక్యూరిటీ గార్డులను తింపుతారట. అంతేకాదు హైదరాబాద్ లో ఆనలు వరదలు చెట్లు కూలినా ట్రాఫిక్ జామ్ అయినా అందరికి సాటింపేస్తానికి గీకమత కూడా చేస్తున్నారు. ఒక FM ఛానల్ హైడ్రాక్ సంబంధించి పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. మూసీ నదిని ముద్దుగా చేసే కార్యం గురించి ఒడ్డుకున్న ఇండ్లతోటి హైడ్రాక్ అసలు సంబంధమే లేదట. ఏ ముచ్చటెట్లున్నా హైదరాబాద్ లకి ఇది హైడ్రా యాడదే పోన్రే.